పిల్లలకి సమ్మర్ని మోస్ట్ మెమరబుల్గా ఉంచాలంటే నేను కొన్ని విషయాలు చెప్తాను. బీయింగ్ ఏ సైకాలజిస్ట్, ఈ టైంని ప్రతి పేరెంట్ ప్రాపర్గా యూస్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకు మీనింగ్ఫుల్ సమ్మర్గా మారుతుంది. ఫస్ట్ వన్, ఎక్సెసివ్ స్క్రీన్ టైం మీద మాత్రం తీసుకెళ్ళకండి. మీరు వాళ్ళని రీల్కో లేకుంటే కార్టూన్స్కో లేకుంటే స్క్రీన్కో ఎక్కువ డిపెండెన్సీ పెంచారంటే మాత్రం దానివల్ల సమ్మర్ అయిపోయాక వాళ్ళు చాలామంది స్కూల్ డ్రాప్అవుట్స్ రేషియో పెరుగుతుంది. దయచేసి ఒక్క విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడండి. రెండోది, ఈ 1 monthలో వీలైనన్ని సర్వీస్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. 5 కర్డ్ ప్యాకెట్స్ తీసుకొని అది బటర్ మిల్ల లాగా తయారు చేసి ఒకరోజు వాళ్ళని ఉదయం 10 to 11 మీ రోడ్డుకి దగ్గరలో ఒక్కసారి వాళ్ళ చేత ఒక సర్వీస్ యాక్టివిటీ చేయించండి. ఒక లెమన్ జ్యూస్ ప్రిపేర్ చేసి అది అక్కడ పెట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒక గ్లాసెస్లో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయించండి. లేదా ఇంకా ఏదన్నా క్లీనింగ్ యాక్టివిటీ కానీ ఇలాంటి టాస్క్ ఏదైనా ఒక్కటి వాళ్ళ చేత చేపిస్తే ఖచ్చితంగా ఎంపతి అనేది వాళ్ళ బ్లడ్లోకి వెళ్తుంది. వాళ్ళకి సొసైటీ పట్ల బాధ్యత కూడా పెరుగుతుంది. ఇది సెకండ్. థర్డ్ వన్, ఈ టైంలో వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ యాక్టివిటీస్ కూడా ఇవ్వండి. ఇంకా సెల్లింగ్ పాయింట్లో కానీ ఇలాంటివి ఏమన్నా మీ కమ్యూనిటీలో లోకలైజ్డ్ ఆర్గనైజేషన్స్లో ఎక్కడైనా వాళ్ళ చేత ఒక చిన్న ఫ్రూట్ సలాడ్ చేయించి దీనికి అయ్యే ఖర్చు ఇంత, దీన్ని ఇలా చేయొచ్చు, మీరు ఇంత మనీ తీసుకురండి అని చెప్పి ఒక చిన్నది బిజినెస్ యాక్టివిటీ. అంటే 10 రూపాయలు పెట్టుబడి పెడితే 11 రూపాయలు వస్తుంది, అంటే నాకు 1 రూపాయి లాభం వస్తుంది. ఇలా వాళ్ళ మైండ్ సెట్ని కొద్దిగా గ్రోయింగ్ మైండ్ సెట్గా, ఇది కేవలం డబ్బులు సంపాదించాలి యాటిట్యూడ్లో కాదండి, కానీ ఒక సంపాదించడం ఎంత కష్టం. వాడెవడో రీల్లో నార్మల్గా 10 కోట్లు సంపాదించి మీరు ఇండిపెండెంట్గా బతకొచ్చు, ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, మీరు యూట్యూబ్లో కంటెంట్ పెట్టేసుకోవచ్చు అని చెప్తూ ఉంటే, అరే అది కాదురా బాబు, ఫస్ట్ రూపాయి సంపాదించడం ఎంత కష్టం, ఎంత ఇంపార్టెంట్ అనేది పిల్లలకి తెలిస్తేనే అప్పుడు తండ్రి పడే కష్టం, తల్లి పడే కష్టం వాళ్ళకి తెలుస్తుందండి. ఇది మూడోది. ఫోర్త్ వన్, వీలైనంత వరకు ఫ్యామిలీ టైం లాగా ప్రతి సాటర్డే సండే వాళ్ళకి మీరేం చేయొచ్చు అంటే పిల్లల చేత హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ ఏదైనా చేయించండి. అది కుకింగ్ టైం కానీ లేదా వాళ్ళ చేత ఏదైనా ఫేవరెట్ డిష్ ఒకటి తయారు చేయించడం, ఇలాంటివి చేయించడం వల్ల పిల్లల్లో ఇంట్లో పడే కష్టం, వాళ్ళ వాతావరణం అంతా వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఇంకోటి, వీలైతే రిలేటివ్స్ ఇంటికి కానీ లేకుంటే రిలేటివ్స్ మీ ఇంటికి పిలవడం కానీ ఇలా చేయడం వల్ల ఫస్ట్ వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ చాలా బాగా తెలుస్తుంది. ఇంతకుముందు రోజుల్లో మనం సమ్మర్ అవ్వగానే మనం ఏం చేసేవాళ్ళంటే పెదమ్మ వాళ్ళ ఇంటికో లేకుంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేకుంటే ఇలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక వాతావరణం చేంజ్ అయ్యి ఒక బాండింగ్ ఏర్పడి చాలా బాగుండేది. కానీ ఈ మధ్య చాలామంది భయపడే ఇంకో విషయం అంటే, ఎక్కడ రిలేటివ్స్ ఇంటికి పంపిస్తే వీళ్ళు అక్కడ ఎక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తారో, వాళ్ళు ఎక్కడ స్క్రీన్కి అడిక్ట్ అయిపోతారని మళ్ళీ ఆలోచన ఉంది. కానీ కొద్దిగా జాగ్రత్త పడుతూ వాళ్ళకి బంధువుల యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసే విధంగా మీరు ఇలా యాక్టివిటీస్ చేయించొచ్చారు. సో ఇవి కాకుండా మీకు తెలిసి ఏమన్నా సమ్మర్ ఉంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఎలా సమ్మర్ని పిల్లలకి మోస్ట్ మెమరబుల్గా మారుస్తున్నారో అవి తెలియజేస్తే మిగతా పేరెంట్స్ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి.